దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. నా మనసంతా నీవై. ఎపిసోడ్ నెంబర్ 297. మైథిలి, కళ్యాణ్ విడిపోయినట్టుగా నాటకం ఆడుతున్నారని తెలుసుకున్న క్రాంతి. అది ఎలా జరిగింది? కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. నా స్నేహితుణ్ణి ఆఫీస్లో కష్టపెడుతున్నావు కదా, ఇప్పుడు నిన్ను పస్తులుంచి కష్టపెడతాను చూడు మోహన్ అని శ్రేయ అనుకుంటూ ఉండగా మోహన్ మల్లెపూల పొట్లంతో తన దగ్గరగా వస్తుంటాడు. పిల్లోకి కవర్ తొడుగుతున్న తన వెనుకగా వచ్చి తన జడలో మల్లెపూలు పెడుతుంటాడు. తల తిప్పి పక్కగా చూస్తూ, ఏంటి మల్లెపూలు పెడుతున్నావు అని అడుగుతుంది. ఈ టైంలో పెళ్ళానికి మల్లెపూలు ఎందుకు పెడతారో నీకు తెలీదా అంటూ తన జడలో మల్లెపూలు పెట్టి తనని ముందలకి తిప్పుకుంటాడు. బాగా తెలుసు, కానీ ఇవాళ నేను నీ దోస్త్ కటీఫ్ అని అంటుంది చిరుకోపంతో. ఎందుకు, నేనేం చేశాను అని అడుగుతాడు. ఏం చేశావా? నీ స్నేహితురాలతో కలిసి నా స్నేహితుణ్ణి ఆఫీసులో కష్టపెడుతున్నావు కదా, అందుకే ఇవాళ నీకు నో బెడ్, ఒంటరిగా పడుకో అంటూ పక్కకు వెళ్ళబోతుంటే శ్రేయ చేయి పట్టుకొని మీదకి గుంజుకొని తన నడుముని 2 చేతుల్లో బంధించుకొని, ఏంటే ఎక్కువ చేస్తున్నావు అని అడుగుతాడు. మోహన్ 2 చేతుల్లో తన నడుము నలిగిపోతుంటే శ్రేయ కరిగిపోతూ అయినా కూడా నిగ్రహించుకుంటూ, మరి నా స్నేహితుణ్ణి ఎందుకు బాధ పెడుతున్నావు అని అడుగుతుంది మైకం కమ్ముతున్న చూపులతో. మోహన్ తన మూమెంట్ని కనిపెడుతూనే తన నాభి దగ్గర వేలు ఆడిస్తూ, నా ఇష్టం అంటాడు. మోహన్ చేతి వేలు అలా సరిగమలు చేస్తుంటే శ్రేయాకి ఒంట్లో కరెంటు పాస్ అయి మైకంగా చూస్తూ, అంటే మోహన్ అలా చేయటం తప్పు కదా అని మత్తుగా అడుగుతుంది. ఎలా చేయటం? ఇలా నీ నడుము పట్టుకొని నొక్కటం తప్పు అంటున్నావా అంటూ తన నడుము మడతని నొక్కుతూ తన్ని ఇంకాస్త దగ్గరగా గుంజుకుంటాడు. దాంతో శ్రేయ పూర్తిగా మోహన్కి అతుక్కుపోయి చూపులు మోహన్ కళ్ళలోకి కలిసిపోతుంటే ఆ క్షణం స్నేహితుడి గురించి మర్చిపోయి మైకంగా కళ్ళు మూసుకుంటుంది. తన పరిస్థితికి నవ్వుతూ, నిన్ను బెండ్ చేయటం నాకు ఎంతసేపు పని అని అనుకొని తన మెడ మీద పెదవులతో రాస్తూ మునిపంటితో స్వీట్ బయట ఇస్తాడు. శ్రేయ ఆ మత్తులో పరవశించిపోతూ మోహన్ నడుము చుట్టూ చేతులు వేసి అల్లుకొని పోతుంది. మోహన్ అలా తనలో తాపాన్ని పెంచి తర్వాత 2 చేతులతో తన మొహాన్ని చేతిలోకి తీసుకుని మైకంగా కళ్ళు మూసుకున్న తనని చూస్తూ తన పెదవులు అందుకొని మధురమైన అదరాల యుద్ధానికి శ్రీకారం చుడతాడు. ఆ కిస్తో శ్రేయ పూర్తిగా లోకాన్ని మర్చిపోయి ఆ మత్తులో మునిగిపోతుంటుంది. మోహన్ తనివి తీరా తన పెదవుల నుండి మకరందాన్ని ఆస్వాదించి వదిలి తాపంతో ఉన్న తనని చూస్తూ, ఇప్పుడు చెప్పు, నాతో దోస్త్ కటిఫ్ చేస్తావా అని అడుగుతాడు. అస్సలు చేయను, నా వల్ల కాదు అని చెప్పి మోహన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. మోహన్ నవ్వుతూ తనని మనస్ఫూర్తిగా గుండెలకు హత్తుకొని తన తల మీద ప్రేమగా ముద్దు పెట్టి తనని ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి బెడ్ లైట్ ఆఫ్ చేసి తన మీదకి చేరిపోతాడు. దాంతో శ్రేయ స్నేహితుడి గురించి మర్చిపోయి మోహన్ మైకంలో ఉండిపోతుంది. పడుకోవటానికి రెడీ అవుతున్న సాక్షి ఆర్య దగ్గర నుంచి ఒక్కటే కాల్స్ వస్తుంటే కాల్ లిఫ్ట్ చేసి హలో అంటుంది. బెడ్ మీద పొర్లుతున్న ఆర్య సాక్షి ఫోన్ లిఫ్ట్ చేయగానే సంతోషపడుతూ, హలో భార్యామణి, నాకు నిద్ర రావడం లేదు, కాసేపు నాతో రొమాంటిక్గా మాట్లాడొచ్చు కదా అని అంటాడు. పళ్ళు రాల్తాయి అని సాక్షి మాటలు వెంటనే వినిపిస్తాయి. నేను కోల్గేట్ వాడతాను, అందులో ఉప్పు ఉంటుంది కాబట్టి నా పళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అంటాడు వెటకారంగా. ఆర్య మాటలకు తల పట్టుకొని, నేను నిద్రపోవాలి అంటుంది. కానీ నాకు నిద్ర రావడం లేదు సాక్షి, పోనీ నీ దగ్గరికి ఆగా మేఘాల మీద వచ్చేనా అని అడుగుతాడు. రా,
కాలు విరగ్గొట్టి పెడతాను అంటుంది కోపంగా. అంత కోపం ఏంటే నీకు అని అడుగుతాడు బాధపడుతూ. కోపం కాక నువ్వన్న మాటలకి నిన్ను పూజిస్తూ ఉండాలా అని అడుగుతుంది. పూజ చేయకపోయినా కాస్త మొగుడిగా నాకు రెస్పెక్ట్ ఇవ్వు అంటాడు. రెస్పెక్ట్ విషయం అలా ఉంచు. అసలు ఆఫీస్ నుంచి ఇంటికొచ్చావేంటి? నేను ఇచ్చిన వర్క్ కంప్లీట్ అయిందా అని అడుగుతుంది. ఏహే, ఇప్పుడు మాట్లాడేది ఆఫీస్ విషయాలు కాదు, రొమాంటిక్ విషయాలు పంచుకోవాలి. మన మొదటి రాత్రి ఎలా జరిగిందో నాకు బాగా గుర్తులేదు. ఎలా జరిగిందో కాస్త చెప్పొచ్చు కదా అని ఆశగా అడుగుతాడు. అది గుర్తు చేయగానే సాక్షి మండిపోతూ నోరు మూసుకొని పడుకో అని చెప్పి ఫోన్ కట్ చేసింది. ఛ, నా పెళ్ళాలికి అసలు కనికరమే లేదు అని అనుకొని బాధపడుతూ నిద్ర రాక రూముల నుండి కారిడార్లోకి వస్తాడు. కిందికి చూసేసరికి కళ్యాణ్ హడావిడిగా షర్ట్ వేసుకుంటూ బయటికి వెళ్తుంటే, ఈ టైంలో ఎక్కడికి కళ్యాణ్ అని అడుగుతాడు. పాపకి టీకా వేయించాం కదా, జ్వరం వచ్చిందంట, పాపం బాగా ఏడుస్తుందంట, అందుకే నేను మైథిలి దగ్గరికి వెళ్తున్నాను. ఒకవేళ మధ్యలో చెర్రీ లేచి అడిగితే చెప్పు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఏంటో మనిషికొక బాధ అని అనుకుంటాడు ఆర్య. ఇక్కడ జ్వరం మీద ఉన్న అను పాప, సూర్య, క్రాంతి, మైథిలి ఎవరు ఎత్తుకున్నా ఏడుపు ఆపడం లేదు. సూర్య భుజాన్ని వేసుకొని జో కొడుతున్నా ఏడుస్తూనే ఉండేసరికి కళ్యాణ్ పాప ఏడుపు విని కంగారు పడుతూ లోపలికి చేరుకున్నాడు. అదిగో మీ డాడీ వచ్చాడు అని సూర్య చెప్పగానే పాప తండ్రిని చూసి తండ్రి దగ్గరికి వెళ్ళాలని చేతులు చాపుతుండగానే కళ్యాణ్ కూతుర్ని ఎత్తుకొని హక్కున చేర్చుకుంటాడు. పాప పూర్తిగా ఏడుపు ఆపకపోయినా తండ్రిని చూసిన సంతోషంలో కాస్త ఏడుపు కంట్రోల్కి తెచ్చుకుంటుంది. నా బంగారు తల్లి కదూ, ఏడోకమ్మా అంటూ పాపని జోకొడుతుంటే పాపని చూసి మైథిలి ఆల్మోస్ట్ కంటతడి పెడుతూ ఉంటుంది. భార్య బాధపడుతుంటే కళ్యాణ్ చూడలేక, ఏ ఎనిమి, పిల్లలకు టీకాలు వేయించినప్పుడు ఇలాంటి జ్వరాలు మామూలే, నేను చెర్రీ విషయంలో కూడా ఫేస్ చేశాను, నువ్వు వర్రీ అవ్వకు అంటాడు. మైథిలి బాధని దిగమింగుకుంటూ రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ చలిగా ఉంది కళ్యాణ్ గారు, ఎందుకైనా మంచిది పాపం తీసుకొని మీరు కూడా రూమ్లోకి వెళ్ళండి అంటాడు సూర్య. అవును, పాపకు జలుబు చేస్తే మళ్ళీ కష్టం అంటుంది క్రాంతి. నిజంగానే అక్కడ చలిగా ఉండడంతో ఆ వాతావరణం పాపకి మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనుకొని, సరే మీ నిద్ర డిస్టర్బ్ అయి ఉంటుంది, ఇక మీరు వెళ్ళి పడుకోండి అని చెప్పి కళ్యాణ్ కూడా ఆ రూమ్లోకి వెళ్ళి చలిగాలి రాకుండా డోర్ వేసి మైథిలి వైపు చూసేసరికి అప్పటి వరకు అణుచుకున్న బాధ మైథిలి కంట్రోల్ చేసుకోలేక వచ్చి కళ్యాణ్ని హక్ చేసుకుంటుంది. కళ్యాణ్ ఎత్తుకున్న పాపని భుజాన వేసుకొని మైథిలిని దగ్గరకు తీసుకొని, ఏంటి ఎనిమి అని అడుగుతాడు. బయట సూర్య రూమ్లోకి వెళ్తే క్రాంతి వాటర్ తాగుదామని ఆ రూమ్ పక్కన ఉన్న డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ తాగుతుంటుంది. కళ్యాణ్ని హక్ చేసుకొని మైథిలి ఏడుస్తుంటే, ఏంటి ఎనిమి అంతగా ఏడుస్తున్నావు అని కళ్యాణ్ లాలనగా అడుగుతాడు. వాటర్ తాగుతున్న క్రాంతికి ఆ మాటలు వినిపిస్తుంటాయి. నిన్ను చూడకుండా పాపే కాదు కళ్యాణ్, నేను కూడా ఉండలేకపోతున్నాను అని కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్తుంది. తన మాటలు క్రాంతికి ఆశ్చర్యంగా అనిపిస్తూ వాటర్ బాటిల్ అక్కడ పెట్టి అక్కడ ఉన్న విండో దగ్గరికి వస్తుంది. నిన్ను పాపని నేను కూడా మిస్ అవుతున్నాను ఎనిమి, కానీ సూర్య, క్రాంతి వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా, పాపం వాళ్ళకి చెప్పడానికి ఇక్కడ పెద్దవాళ్ళంటూ ఎవ్వరూ లేరు, అందుకని గొడవ పెట్టుకొని వంకతో నిన్ను ఇక్కడికి పంపించాను అంటాడు. క్రాంతికి ఆ మాటలు షాకింగ్లా ఉంటాయి. సూర్య, క్రాంతి కలవాలని నేను కూడా నిన్ను వదిలిపెట్టి వచ్చాను కళ్యాణ్, కానీ ఎక్కువ రోజులు నిన్ను వదిలి నేను పాప ఉండలేకపోతున్నాము అంటుంది మైథిలి. అలా అనకు ఎనిమి, ఏదో ఒక రకంగా మనం అప్పుడప్పుడు కలుస్తూనే ఉన్నాం కదా, రోజు వీడియో కాల్స్ కూడా మాట్లాడుకుంటున్నాము. నువ్వు మరి కొద్ది రోజులు ఇక్కడే ఉంటే వాళ్ళిద్దరు కలిసే అవకాశం ఉండొచ్చు.
అంటూ రిక్వెస్ట్గా చెప్తాడు కళ్యాణ్. నేను అది అనుకుంటున్నాను, కానీ అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటుంది. పిచ్చిదాన, నువ్వు కూడా మన పాపలాగే కన్నీళ్ళు పెట్టుకుని ఏడుస్తున్నావు. మంచి పని కోసం మనం కొన్నాళ్ళు బాధపడ్డా తట్టుకోవాలి అని కళ్యాణ్ చెప్తుంటే, వాళ్ళిద్దరినీ కలపడం కోసం వీళ్ళిద్దరు చేస్తున్న త్యాగానికి క్రాంతి ఆశ్చర్యపోతుంటుంది. ఎలాగూ వచ్చావు కదా కళ్యాణ్, పాప కూడా జ్వరంగా ఉంది కదా, ఈ నైట్ ఇక్కడే ఉండి రేపు మార్నింగ్ వెళ్ళు అని అంటుంది. పాప జ్వరం మీద ఉంటే ఇక నేను కూడా వదిలి వెళ్ళలేనులే, ముందు పాపకి మెడిసిన్ తీసుకొనిరా, వేద్దాము అని చెప్పి భుజం మీద నిద్రకు వాలిపోయిన పాపను తీసుకువెళ్ళి బెడ్ మీద పడుకోబెడతాడు. వాళ్ళ పరిస్థితికి క్రాంతి బాధపడుతూ, కళ్యాణ్ సార్, మైథిలి వదిన ఎంత మంచివాళ్ళు, మమ్మల్ని కలపడం కోసం వాళ్ళు దూరమై బాధపడుతున్నారా అని అనుకొని వాళ్ళ గురించి బాధపడుతూనే క్రాంతి రూములోకి వెళ్తుంది. అప్పటికే సూర్య గాఢ నిద్రలో ఉంటాడు. క్రాంతి వెళ్ళి సూర్య పక్కన పడుకొని సూర్య వైపు తిరిగి సూర్యాన్ని చూస్తూ, నా మొండితనంతో నేను నలుగురిని బాధ పెడుతున్నాను అన్నమాట. ఏమైనా మా కోసం వాళ్ళు దూరంగా ఉంటే నా మనసు ఒప్పుకోవడం లేదు అని అనుకుంటుంది. కళ్యాణ్ పాపకి మెడిసిన్ వేసి పాపని మధ్యలో పడుకోబెట్టి తనకి చెరువు పక్కన పడుకుంటారు. పాప లేచినా నేను చూసుకుంటానులే ఎనిమి, ఇక నువ్వు పడుకో అంటాడు పాపని జోకొడుతూ. చెర్రీకి చెప్పి వచ్చావా అని అడుగుతుంది మైథిలి. లేదు, వాడు నిద్రపోతున్నాడు. ఆర్యాకి చెప్పానులే, రేపు ఎర్లీగా వెళ్ళిపోతానులే అంటాడు. పాపం చెర్రీ కూడా వాళ్ళ చెల్లిని బాగా మిస్ అవుతున్నాడు కదా అని అడుగుతుంది. చెల్లెల్నే కాదు, నిన్ను కూడా మిస్ అవుతున్నాడు. ఏమైనా వాళ్ళిద్దరూ తొందరగా కలిసి నువ్వు మన ఐశ్వర్య నిలయంలోకి వస్తే సంతోషం అంటాడు కళ్యాణ్. అలా మాట్లాడుకుంటూ మైథిలి నిద్రపోతుంది. కళ్యాణ్ భార్య కూతురికి దుప్పటి కప్పి కళ్యాణ్ కూడా దుప్పటి కప్పుకొని కూతుర్ని జో కొడుతూ పడుకుంటాడు. మరుసటి రోజు మైథిలి పాప కేరింతలతో నిద్ర లేచేసరికి అప్పటికే కళ్యాణ్ వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. అప్పుడే వెళ్ళిపోయావా మెంటలోడా? అంతేలే, అక్కడ చెర్రీ కూడా నీకోసం వెయిట్ చేస్తూ ఉండాలి అని బాధగా అనుకొని కేరింతలు కొడుతున్న పాపకి ముచ్చట్లు చెప్తూ నవ్వుతుంటుంది. మోహన్ ఆఫీస్కి రెడీ అవుతుంటే శ్రేయ చిటపటలాడుతూ, రాత్రి నీ చేష్టలతో నన్ను మత్తులోకి దింపి మాయ చేశావు కదా అని అడుగుతుంది కోపంగా. ఇది మరీ బాగుంది, నేనేం చేశాను అంటాడు తన వైపు చూస్తూ. చేసిందంతా చేసి ఇప్పుడు నటించకు. రాత్రి నిన్ను పస్తులు ఉంచాలి అనుకున్నాను, కానీ నా నోటితోనే అడిగేలా చేశావు అని అంటుంది. మోహన్ నవ్వుతూ తన దగ్గరికొచ్చి తన మొహంలోకి చూస్తూ, నీ నోటితో ఏమడిగావు అని అడుగుతాడు. పో మోహన్ అంటూ చిరుకోపం ప్రదర్శిస్తుంటే, ఇప్పుడు పొమ్మనే అంటావు, కానీ రాత్రికి మాత్రం రా రా అంటూ మీదకి గుంజుకుంటావు అని అంటాడు. ఛీ, నేనేమీ అలా గుంజుకోలేదు అని అంటుంది. మరి నేను గుంజుకున్నానా అంటూ తన దగ్గరికి లాక్కొని 2 చేతులతో తన నడుముని లాక్ చేస్తాడు. నువ్వు దొంగ, రాత్రి నన్ను మాయ చేసి నేను అనుకున్నది చేయనివ్వకుండా చేశావు అని అంటుంది. నీ పప్పులు నా దగ్గర ఉడకవు అంటూ తన పెదవుల మీద చిరుముద్దు పెడతాడు. అమ్మా నాన్న అంటూ బుడిబుడి అడుగులు వేసుకుంటూ కొడుకు వస్తుంటాడు. ఇద్దరు కొడుకుని దగ్గరికి తీసుకుని నవ్వుతూ మాట్లాడుతుంటారు. ఇచ్చిన వర్క్ చేయలేదంటే ఉద్యోగం ఊడిపోతుంది అంటూ సాక్షి ఎదురుగా చేతులు కట్టుకుని ఉన్న ఆర్యాకి వార్నింగ్ ఇస్తుంటుంది. వీళ్ళ వాదన నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.